శ్రీమన్నారాయణ. ఈరోజు మనం మన భాగ్యనగర ఆలయాల సందర్శనలో భాగంగా ఈరోజు మనం వట్టిపల్లిలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చాము. ఈ ఆలయ విశేషాలు, ఈ ఆలయ చరిత్ర చాలా పురాతనమైనది. దాదాపు 600-700 సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయ విశేషాలు చరిత్ర ఈరోజు తెలుసుకుందాం. ఈ ఆలయంకి రావాలంటే చంద్రాయన్ గుట్ట నుండి చార్మినార్ వెళ్ళే దారి లోపల ఫలక్నుమా బస్ డిపో దాటగానే వచ్చే సిగ్నల్ ఉంటుంది కదా, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే ఒక 2 కిలోమీటర్స్లో వస్తుంది, అంటే కుడివైపు వస్తుంది. లేకపోతే చంద్రాయన్ గుట్ట నుంచి చారాంగ్బారు వెళ్ళే దారి లోపల కూడా మన మైలార్దేవపల్లి కంటే ముందు లెఫ్ట్ సైడ్ ఎయిర్పోర్ట్ దారి ఉంటుంది కదా, అదే దానికి ఆపోజిట్లో కుడివైపులో వారంగడ్డ రోడ్లో వెళ్తే ఈ ఆలయం వస్తుంది. ఈ ఆలయ ఆవరణలోకి ప్రవేశించగానే మనకు ఎడమ వైపున ఆంజనేయ స్వామి వారి ఆలయం ఒకటి కనిపిస్తుంది. ఈ ఆలయ నిర్మాణం కూడా ప్రధాన ఆలయపు నిర్మాణం కాలంలోనిదే. ఏ క్షేత్రంలో అయినా ఆ క్షేత్ర పాలకుడి అనుమతి దర్శనం లేనిదే ప్రధాన ఆలయంలోకి వెళ్ళడం తగదు. జై హనుమాన్. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు మనకు భక్తాంజనేయ స్వామి రూపంలో దర్శనమిస్తున్నారు. ఇక్కడ మనకు పూర్ణ అలంకృతుడైన ఆంజనేయ స్వామి వారి విగ్రహం చాలా చక్కగా అందంగా తీర్చిదిద్దబడింది. హనుమత్ దర్శనం తర్వాత మనం ప్రధాన ఆలయంకి వెళ్దాం పదండి. ఈ ఆలయ ప్రాంగణం చాలా విశాలమైనది. దాదాపు ఇంతకు పూర్వం అయితే 20 ఎకరాల వరకు ఈ ఆలయం కింద ఉండేది. ఇప్పుడు అంత భూమి అయితే లేదు, 2-3 ఎకరాల వరకు ఉండవచ్చు. ఇది మనకు సీతారాముల కళ్యాణం జరిగే మంటపం. ఆలయ రాజగోపురం ప్రధాన ప్రవేశ ద్వారం. ఆధ్యాత్మిక శోభతో ఆలయ రాజగోపురం ఉట్టిపడుతోంది. రాజగోపురంలో ముందు వైపు ఉండే భారత భాగవత కథల్లోని సుందర విగ్రహాలని రజాకార్ గొడవల్లో తొలగించి వేయబడ్డాయని ఆ తర్వాత తెలిసింది. ఇప్పుడు ఈ వట్టిపల్లిలో మిగిలిన గుప్పెడు హిందువుల్లో కొంతమంది ఇదే ఆలయ బయటి ప్రాకారపు గదుల్లో ఉండి ఈ ఆలయపు వివిధ సేవల్లో పాలు పంచుకుంటున్నారు. సువిశాలమైన ఆలయ ప్రాంగణం పల్లె వాతావరణంలో చాలా చక్కగా ఉంది. తిరునామ దర్శనంతో ప్రధాన ప్రవేశ ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించగానే 1361 నుండి నేటి వరకు జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాక ప్లేగు వ్యాధి సందర్భంగా ఈ ఆలయం జరిపిన సమాజ సేవ, ఆ తర్వాత ప్రతికూల పరిస్థితుల్లో ఈ ఆలయం ఎదుర్కొన్న దాడులు, వీటన్నిటినీ చూస్తున్న ఆ దేవదేవుడు శ్రీనివాసుడు మరియు ఆలయ వంశపారంపర్య పూజారి కుటుంబం ఒక్కసారిగా కళ్ళ ముందు మెదిలాయి. ఆలయం లోపల వైపు నుండి రాజగోపురంలో కింది వరుసలో కుడి నుండి ఎడమ వైపుకు ద్రౌపది వస్త్రాపహరణం, గరుడ వాహనంపై విష్ణుమూర్తి, తర్వాత పంచపాండవులు. రెండవ వరుసలో నిండు సభలో తన తండ్రితో ఇందుగలడందులేడను సందేహం వలదన్న ప్రహ్లాదుడు, తర్వాత నారసింహుడు హిరణ్యకశ్యపుడిని చంపివేయడం, వాలి సుగ్రీవుల యుద్ధ సన్నివేశం, ఆ పైన ఆంజనేయుడు, గరుడాల్వార్, మధ్యలో మహావిష్ణువు. ఈ గోపురంలో కనిపించే 3 ఇతివృత్తాల్లోనూ నన్ను నమ్మిన వారికి ఎలా అయినా సరే దగ్గరుండి మరీ ఆదుకుంటానన్న ఆ పరమాత్మ మనకు తెలియజేస్తున్నట్లుగా ఉంది. ఈ ఆలయంలో మనమందరం మర్చిపోతున్న శమీ వృక్షము, వెలగ వృక్షం, వెలగపళ్ళు, పొగడ పూల చెట్టు, అలా మారేడు చెట్లు, చాలా చింత చెట్లు, అలాంటి పెద్ద పెద్ద వృక్షాలు చాలా ఉన్నాయి. ప్రకృతి రమణీయతకు నిలయం ఈ క్షేత్రం. ఇది ఈ ఆలయం యొక్క వంటశాల. నేటికి కార్తీక మాసంలో జరిగే ఉత్సవాల్లో ఈ వంటశాలను ఉపయోగిస్తారు. ముందుగా ఆ ధ్వజస్తంభ దర్శనం చేసుకొని ఆ దేవదేవుడిని దర్శించుకుందాం. స్వామివారి సేవలో సదా సిద్ధంగా ఉండే గరుడాళ్వార్ విగ్రహం ప్రధానాలయానికి ఎదురుగా ఉంది.
ప్రవేశ ద్వారంలకు ఇరువైపులా మనకు జయ విజయులు స్వాగతం పలుకుతున్న పరిచారికలు, హనుమంతుల వారు, గడాళ్వారు మరియు పైన శ్రీ రంగనాథుని సేవిస్తున్న శ్రీదేవి, భూదేవి, నీలాదేవి సహిత రంగనాథ స్వామి. తర్వాత అటువైపు ఇటువైపు మొత్తం దశావతార మాలికలు ఇక్కడ మనకు కన్విన్స్ చేస్తున్నాయి. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దర్శనం కనులారా చేసుకోండి, చూడండి, తరించండి. దివ్య మంగళ స్వరూపం ఇది ఎవరు చెక్కినది కాదు, స్వయంభూగా సహజంగా వచ్చిన శంఖు చక్రాలు, స్వామివారి ముఖవర్చస్సు, ఆ దివ్య మంగళ తేజస్సు చూసి అందరూ తరించండి, నమస్కరించుకోండి, మనసారా స్మరించుకోండి, ఆ స్వామిని వేడుకోండి. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఉత్సవ విగ్రహాలు, స్వామివారి ఉత్సవ విగ్రహాలు. ఇక్కడ మనం పెరియాళ్వార్లని దర్శించుకోవచ్చు. అటుగా ఆ పక్కన ఉన్నది రామానుజ స్వామి, మధ్యలో గోదాదేవి ఉత్సవ విగ్రహం. ఇది చక్రతాళ్వార్, ఇది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడి, అలివేలుమంగ పద్మావతి సహిత లక్ష్మీ వెంకటేశ్వరుడి ఉత్సవ విగ్రహాలు. దీనికే నిత్యాభిషేకాలు జరుగుతుంటాయి. శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. నా పేరు దరూరి భార్గవాచార్యులు. ఈ దేవస్థానం యొక్క అనువంశిక పారంపరికంగా పూజ చేస్తున్న దాంట్లో నాది 8వ తరం. మా నాన్నగారి పేరు నరసింహాచార్యులు. ఆ విధంగా అంతకంటే ముందు పోతుంటే వెంకటాచార్యులు అని చెప్పేసి మా తాతలకు తాత ఆయన గారి నుంచి ఒక్కొక్కరు ఇక్కడ పూజ చేస్తున్నామండి, అర్చన చేస్తున్నాము. మాకు తెలిసింది మా తాతగారు వాళ్ళు చెప్పింది మీకు అందరు కూడా క్లుప్తంగా వివరిస్తాను. సుమారుగా ఇక్కడ కార్తీక శుద్ధ చతుర్దశి రోజు ఇక్కడ కళ్యాణం చేస్తాం. ప్రతి సంవత్సరం కూడా మన పంచరాత్రోత్సవం లోపల చతుర్దశికి, ఎందుకంటే మర్నాడు పున్నమి రోజు ఇక్కడ స్వామివారు కరెక్ట్గా ఈ గోపురంకి ఇట్లా చంద్ర వచ్చేసేసి చాలా తేజోవంతంగా ఉంటుంది ఆ రోజు. ఆయనకు ఇక్కడ మనము రథయాత్ర కూడా చేస్తాం. రజాకారుల కంటే ముందు కాలంలో రథము ఇక్కడి నుంచి విగ్రహాలు, ఇప్పుడు కనిపిస్తున్న విగ్రహాలకు 3 ఇంతలు పెద్దగా ఉన్న విగ్రహాలు ఉండేవి. ఆ విగ్రహాలను చార్మినార్ చుట్టూ కూడా తీసుకుపోయి అక్కడ గ్రామాలందరికీ కూడా మనము చూపించేసేసి ఆ రథయాత్ర ఇక్కడ దాకా వచ్చేది. ఇది అంతా కూడా 1950 సంవత్సరం కంటే ముందర మేము చేసిందనమాట. ఆ తర్వాత ఇంకా దీని యొక్క కథా వృత్తాంతానికి వస్తే, శ్రీ రంగస్వామి అని ఒక శ్రీ వైష్ణవులు తన యొక్క బ్రహ్మచర్యత్వాన్ని నిలుపుకోవడానికి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తుంటే కూడా వద్దు అని చెప్పేసి ఇక్కడ ఏమీ లేదు, కేవలము అడవి మాత్రమే ఉంది. అడవిలో పెద్ద చెట్లు, రాయి, అక్కడ పెద్ద రాయి, అక్కడి నుంచి ఇక్కడ దాకా పెద్ద రాయి ఉంది. ఆ రాయికే స్వామివారు పిలుస్తున్నారు. ఆ రాయికి ఇక్కడైనా నారాయణ మంత్రము, పంచసూక్తాలతో పాటు రోజు తన జపం తన చేసి ఫలములు తినడము, ఇక్కడి నుంచి రోజు మూసీ నది దాకా పోవడము, స్నాన సంధ్య. మూసీ అంటే యాక్చువల్లీ మూసీ అనేది దాన్ని మనము ముచ్చుకుందా నది అని దాన్ని మనం, దాని పేరు అసలు సైడ్ ముచ్చుకుందా నది. ఆ ముచ్చుకుందా నదిలో స్నాన సంధ్యాలు చేసుకోవడము, ఇక్కడికి రావడము, తపస్సు చేసుకోవడం. ఇది తప్ప ఇంకోటి ఏది లేదు, ఆయనకు వేరే దృష్టి లేదు. కాబట్టి స్వామివారు రోజు ఆయనకు ఒక విధంగా ప్రత్యక్షం అవుతూనే ఉండేవారు. వాళ్ళు ఆయన చాలా సంతోషంగా ప్రతిరోజు ఇంకా తీక్షణంగా తపస్సు చేస్తూ వెలుగుతున్నప్పుడు ఆనందనామ సంవత్సరం అంటే 1361 సంవత్సరం. ఆ సంవత్సరం లోపల ఆ స్వామివారు ఆయన రంగస్వామి స్నానం చేసుకుంటూ ఇక్కడ వచ్చేటప్పుడు ఒట్టి అనే ఒక ఆమె ఆయన వెంబడొస్తూ ఉంటుంది.
ఆయన పోతూ మళ్ళీ ఇక్కడికి వస్తుంటారు. ఆ ఒట్టేమో వస్తుంటే ఆయన అమ్మ అని 2 చేతులు నమస్కారం పెట్టి బ్రహ్మచర్యత్వం కోసం నేను మా ఫ్యామిలీ అంతా వదిలేసి ఇక్కడికి వచ్చినామని ఆయన బట్టి రాకండి అమ్మా అని చెప్పినా కూడా ఆమె వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చికాకు, ఆయన నిత్య తపస్సు మనిషికి చికాకు కోపము ఏది ఉండదు, కానీ ఆయన తపస్సులోనే ఉండరు. యుక్త వయసులో ఉన్నా కూడా అమ్మాయి వచ్చి దగ్గరకు వచ్చినా సరే ఆమెకి నీ పనులు ఇచ్చేసి చేస్తుంటే నువ్వు ఎందుకు వచ్చినావమ్మా నీ పని చెప్పంటే, ఆమె వాళ్ళది గోదావరి నదీ తీరించిన చిన్న గ్రామం ఆ ఒట్టి గారిది. ఆ ఒట్టి చిన్నప్పుడే పెళ్లి అయిపోయిన తర్వాత వాళ్ళ ఆయన తుంగభద్ర నదిలో ఉంటారని చెప్పేసి, తుంగభద్ర అంటే మన కర్నూలు సైడ్కి తీసుకుపోతుంటే నది లోపల పెద్ద ప్రవాహం వచ్చి మొత్తం కొట్టుకుపోతారు. అప్పుడు ఇంత పెద్ద బ్రిడ్జ్లు ఇట్లాంటివి ఏమి లేవు కాబట్టి అక్కడ వాళ్ళు పోతున్నప్పుడు కొట్టుకుపోయినప్పుడు ఒక చిన్న గుడిలో ఒక అర్చకుడు ఆమెను తీసుకొని, ఆ అర్చకులకి ఇద్దరికి పిల్లలు లేనప్పుడు ఆమెను మంచిగా చూసుకుంటూ ఆమె అన్నీ నేర్చుకుంటుంది స్వామి. ఎట్లయితే మన గోదమ్మ విష్ణుచిత్ర స్వామి దగ్గర అన్ని నేర్చుకుంటుందో ఈమె కూడా అలంకరణతో పాటు అన్ని నేర్చుకుని ఆ లోపల ఎట్లయితే అమ్మవార్లు ఉన్నారో అదేవిధంగా అమ్మవార్ల ముందరనే కూర్చొని రోజు ఆమె తనదంతా కూడా ఎక్కడ ఆ తుంగభద్ర నది దగ్గర ఇవన్నీ చేసుకుని అన్ని నేర్చుకున్న తర్వాత ఒకరోజు ఆ అర్చకుడి యొక్క సతీమణి అంటే భార్య చనిపోవడం వల్ల వాళ్ళందరూ కలిసి ఈ అమ్మాయిని ఆయనకి ఇచ్చి పెళ్లి చేద్దామనేసరికి వాళ్ళిద్దరికి ఇష్టం లేనందుకు ఆమె అక్కడి నుంచి బయలుదేరి ఏదైనా ఇంకా మంచి గురువు గారు కావాలని చెప్పేసి తిరుగుతున్నప్పుడు ఈయన ఇక్కడ ఎట్లయితే అంతే ఎన్నో రోజులు ప్రయాణం తర్వాత ఈ స్వామి ఆయనకు ప్రత్యక్షం కావడం వల్ల, ప్రత్యక్షం అంటే వాళ్ళిద్దరు కనపడడం వల్ల ఇక్కడికి వచ్చేసేసి వాళ్ళిద్దరూ ఆ స్వామి ఇక్కడనే తపస్సు చేసేవాళ్ళు. రంగస్వామి కొట్టి అక్కడ లోపల అమ్మవాళ్ళు ఉన్నారు, అక్కడ తపస్సు చేసేవాళ్ళు ఇద్దరు కూడా. వాళ్ళకు తపస్సు ఆ పవిత్రత కోల్పోలేదు. ఒక ఆడామొగ ఇక్కడ ఉన్నా కూడా పవిత్రత కోల్పోకుండా తపస్సు చేయడం వల్ల మనకు స్వామివారు కరెక్ట్ కార్తీక శుద్ధ చతుర్దశి రోజు 2 ఏళ్ల తర్వాత ప్రత్యక్షమైపోయి మీకేం కావాలి అని కోరుకుంటే, స్వామి నేను చాలా రోజులు తపస్సు చేస్తున్నాను, ఇక్కడే మీరు వెళ్ళి చూడండి స్వామి అని చెప్పేసి ఆయన రంగస్వామి అనుకున్నప్పుడు, అయ్యా నువ్వే చూడలేకపోయినావు, నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు అంత దూరం నుంచి ఇక్కడ ఆగడం వల్ల కారణం ఏంటంటే నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి ఆ స్వామివారి యొక్క ఆ రూపంకి ముందర ఆ తొర్రలా ఉంది కదా, అంతకంటే ముందు ఇక్కడ ఒక చిన్న చింత చెట్టు ఉండేది. మా నాన్నగారు కూడా చెప్పారు, నా చిన్నప్పుడైతే నేను చింత చెట్టు చూడలేదు కానీ ఎందుకంటే ఆ చింత తొర్రలోంచి నన్ను చూడని నేను నీకు కనిపిస్తాను అని చెప్పేసి చెప్పినప్పుడు ఆ తొర్రలోంచి చూడగానే ఆ స్వామివారు అక్కడ కనిపిస్తాను ఆయనకి, ఆ రంగస్వామికి. అంటే ఇన్నేళ్ళ నుంచి నేను ఇక్కడ తపస్సు చేస్తున్నా, స్వామి నేను చూడలేకపోయినా అని చెప్పేసి ఆయన మెల్లమెల్లగా ఆ స్వామికి తీక్షణంగా పూజలు చేయడం అవన్నీ చేస్తున్నప్పుడు ఒట్టి అయ్యో నాకెందుకు ప్రత్యక్షం కాలేదని చెప్పేసి ఆమె చాలా బాధపడుతున్న టైంలో బాధపడుకుంటూ ఇంకా ఆమె నాలో ఏమైనా తక్కువ ఉందేమో అని చెప్పేసి ఆమె కూడా తపస్సు చేస్తున్నప్పుడు స్వామివారు మళ్ళీ లక్ష్మీ సమేతంగా పద్మా సమేతంగా ప్రత్యక్షమైనప్పుడు ఈ గ్రామం పేరు ఒట్టిపడ్డమ్మా, నువ్వు అనుకుంటే నువ్వు కాకుండా ఆ స్వామివారిని కూడా ఇక్కడ పవిత్రత కోల్పోతుంటే నువ్వు చాలా మంచి మాతృమూర్తి అమ్మా అని చెప్పేసి నీ పేరు మీదే ఈ గ్రామం రావాలని చెప్పేసి ఈ గ్రామం పేరు ఒట్టిపల్లి అండి. ఈ గ్రామానికి ఒట్టిపల్లి అని రావడానికి కారణము ఆ విధంగా ఆ ఒట్టి ఆమె తపస్సు చేయడం వల్ల. వక్కుల అంటే ఆ చెట్టును వక్కుల అంటారు, అంటే పొగడ చెట్టుని. ఇక్కడంతా కూడా ఆ వక్కుల ఒట్టి ఆమెకు ఇష్టమైన గోదాదేవి కూడా ఇష్టమైన చెట్లు అవన్నీ అట్లా మనం చేసుకున్న తర్వాత సురవరం గోపయ్య, ఆ తర్వాత వాళ్ళు తమలపాకుల వ్యాపారి, ఒక ఆయన తమలపాకుల వ్యాపారి. ఎప్పుడైతే గోల్కొండ నవాబులు కాకుండా మన చేతిలో ఉన్నప్పుడు అంటే హిందూ రాజుల చేతులు ఉన్నప్పుడు ఆయన అక్కడ తమలపాకుల వ్యాపారి. ఆయనకు పారాలిసిస్ అటాక్ అయితే నా మీద ఉన్న చింతాకు తింటే నీకు అన్ని చింతలు పోతాయి అని చెప్పేసి ఆయనకు స్వామి అప్పట్లో ఏంటిది ఈ విధంగా స్పెషల్గా ఇన్వెస్టిగేషన్స్ ఇట్లాంటివి ఏం లేవు. స్వామివారిని తలుచుకొని నాకు ఏదైనా మార్గం చూపించండి అని చెప్పేసి 24 గంటలు తప్పించే వాళ్ళకు స్వామి ఏదో ఒక మార్గం చూపించినట్టు ఎల్లయ్యా అని చెప్తే ఆయన అక్కడి నుంచి తిరుపతి కాదు మొత్తం తిరిగి ఇంకెక్కడ నాకు స్వామివారి పైన ఉన్న చింత చెట్టు నాకు దొరకదేమో అని చెప్పేసి రిటర్న్ వచ్చినప్పుడు ఇక్కడ రంగస్వామి తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆ రంగస్వామి అయ్యో ఈయన తపస్సు చేసుకుంటున్నాడు కదా ఇక్కడ వచ్చి అడుగుదామని చెప్పేసి అంటే ఆయన అయ్యా ఇట్లా నాకు ఇట్లా కళలో వచ్చింది స్వామి అని అన్నప్పుడు ఈయన వృద్ధుడు అంటే వీళ్ళ తపస్సు నడిచింది సుమారుగా అప్పట్లో వాడు ఈజీగా 120 సంవత్సరాలు ఈజీగా బతికేవాళ్ళు. ఆ వృద్ధాప్యంలో నేను ఇంకా ఏమీ చేయలేకపోతున్న గుడిని అనుకున్న టైంలో గోపయ్య రావడము, గోపయ్యకు అయ్యో నీకు స్వామివారు తినిపిస్తాను కానీ ఇక్కడే ఉంది ఆ చెట్టు ఆ చింత చిగురు తినిపించి ఇక్కడ దొరికిన వనముట్టుతో ఆయనకు ట్రీట్మెంట్ చేసి తగ్గించడం వలన ఆయనకు పారాలిసిస్ తగ్గడం వల్ల ఆయన తన బంధుగణంతో ప్రతి నెలలో ఒక రోజు ఇక్కడికి వచ్చేసేసి వాళ్ళందరూ పైసలు వేసేసుకొని ఒక్కొక్కరు అది అద్దాల మంటపం అండి, అది అద్దాల మంటపము. ఆ తర్వాత ఇక్కడ గోపురము, వీళ్ళందరూ అక్కడ పక్కన ధర్మశాల ఉంది, ధర్మశాల. ఇవన్నీ కూడా రజాకారుల కంటే ముందు చాలా దేదీప్యమానంగా ఉండేవి. అద్దాల మంటపంలో చాలా అద్దాలు తీసేసినాం మేము, అంటే దాని ఆకారము దాని చేంజ్ మొత్తం అయిపోయింది మా చిన్నప్పటికి. అంటే అంతకంటే ముందు 50s లోపల నేను 77 నాకు ఊహ వచ్చేసరికి 80 సంవత్సరం 80-81లో కూడా ఆడుకున్నాం అక్కడంతా. 2-3 అద్దాలు ఉంటుండే వాటితో మేమే ఆహా అద్దం బాగుంది అని ఆడుకునేవాళ్ళం.
అంటే అది మొత్తం అద్దంతో స్వర్ణంతో కూడిన కూడా ఉండేట ఒకప్పుడు. వీళ్ళు మీకు తెలిసింది రజాకాల టైంలో ఏమైందని చెప్పేసి మా తాతగారు వాళ్ళకు ముత్తాతలకు ఏళ్ళు ఉండవు అన్నమాట. రీజన్ ఒకటి వాళ్ళు వచ్చేసేసి ఇట్లా రింగులు తీసుకో ఏళ్ళు కట్ చేసుకుని బ్యాగ్ వేసుకుంటారు అట్లా. అంత అది ఇది ఎగ్జాంపుల్ అంతే. అంటే వాళ్ళకి ఏమి ఎక్కువ దొరకకపోతే ఇది ఒకటి దొరుకుతుంది తీసుకుపోయారు. ఆ విధంగా వాళ్ళు చేసిన తర్వాత కూడా ఈ ఎవరైతే ఇప్పుడు చెప్పిన గోపయ్య వాళ్ళ అనుచరులందరూ కూడా ఈ బుక్లో మీకు ఇస్తాను. చాలా డీటెయిల్గా ఎవరెవరు గోపురం కట్టిండ్రు, ఎవరు ధర్మశాల కట్టించిండ్రు, ఎవరు అద్దాల మండపం కట్టించండు కూడా డీటెయిల్గా మనకు ఉంటాయి. వీళ్ళందరి సహాయంతో ఆయన ప్రతి నెల కొంచెం పైసలు వేసేసుకొని కట్టేవాళ్ళు. ఆ టైంలో మనకు స్తంభాలంత ఎత్తులో ఉండేవాళ్ళు మనుషులందరూ కూడా. మంచిగా స్తంభాల పైన వాళ్ళని పెట్టేసుకొని స్తంభాలంత ఎత్తులో పెట్టేసుకొని వాళ్ళ భుజాలే ఈ హైట్ ఈ రౌండ్ ఉంటుంది కదా అంత హైట్ ఉండేవి. వాళ్ళేం పెద్ద ఇట్లా లేపి పెట్టడం ఇట్లాంటివి కానీ కాదు కట్టేసిండ్రు. వాళ్ళందరూ కూడా ఒకటి చేసుకున్న తర్వాత కార్తీక శుద్ధి మీకు చెప్పినప్పుడు కార్తీక శుద్ధ చతుర్దశి కళ్యాణము ఆ పుణ్య రోజు రథోత్సవం ఇప్పటికీ కూడా జరుగుతుంది. కాకపోతే ఆ ఆంజనేయ స్వామి ఆయన యొక్క చుట్టూ మనం కూడా ఆంజనేయ స్వామి చుట్టూ తిరుగుతుంది చేస్తున్నాము. 1982, 83 ఆ ప్రాంతంలో చాలా 60లోనేమో ప్లేగ్ వచ్చింది. ఇదంతా ప్లే విషయాలు అంటారు ఇప్పటికీ. ఇక్కడి నుంచి అక్కడ పైన కూడా మనకు అది కళ్యాణ మండపంలో కట్టించుకున్నాం బయట మేము రైట్ సైడ్ లో. అది కూడా ప్లే ఇట్లనే ఉండేది ఫస్ట్. వాళ్ళకి ఎంత చెప్పినా దాన్ని తీసేసి మళ్ళీ కొత్తది కట్టింది కానీ అది చాలా బాగుండేది. కాకపోతే స్తంభాలు పడిపోతున్నాయి భయానికి వాళ్ళు కట్టించిండ్రు. దాన్ని నిలబెట్టింటే బాగుండేది. నేను చాలా చూద్దాం కానీ బయట ఆ విధంగా 60 లోపల వచ్చిన ప్లేగ్ అప్పుడు భక్తులు రావడం స్టార్ట్ అయిపోయింది. ప్లేగ్ తగ్గిన తర్వాత వాళ్ళందరూ కూడా కలిసేసి ఇక్కడ మెల్లమెల్లగా ఇక్కడ దీనికి ఉండాలని చెప్పేసి దీని ఎండోమెంట్లో 86లో ఎండోమెంట్లో అప్లై చేస్తే 88 ఆ టైంలో వచ్చింది. మీకు అందరికీ తెలిసిందే 1992లో బాబ్రీ మసీద్, కానీ 1989లోనే ఇక్కడ చెన్నారెడ్డి పీరియడ్లోనే 1989-90 మధ్యలో ఇక్కడ చాలా పెద్ద గొడవలు. ఇక్కడ మొత్తం కూడా మనం 5,000 నుంచి 10,000 ఇళ్ళు ఉండేవి. మనం కొంచెం కింద తీగలకుంట సైడ్ తీగలకుంట అంటారు దాన్ని ఇప్పటికీ కూడా తీగలకుంట. అంటే గవర్నమెంట్ గుడిసెలు వేసుకోవడానికి జాగిచ్చింది అప్పట్లో. ఆ గుడిసెలు ఒకటే రోజు 5,000 గుడిసెలు కాల్చేసింది అనమాట. అయ్యో అప్పట్లో ఇది మొత్తం మన గ్రామమే అండి. ఇది కూడా మొత్తం కూడా ప్రతి రకాల చేతి వృత్తుల వాళ్ళు ఉండేవాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా ఉండేవాళ్ళు, పాలమ్మే వాళ్ళు ఉండేవాళ్ళు, అన్ని వృత్తుల వాళ్ళు కూడా ఇక్కడ ఉండేసి ప్రతిరోజు స్వామివారికి అన్ని విధంగా అప్పుడు కూడా జరిగేవి. ఇప్పుడు గవర్నమెంట్ సాయంత్రం జరుగుతున్నాయి. 80s తర్వాతనేమో ఈ కాంపౌండ్ వాళ్ళకి ఎట్లా కట్టాలని చెప్పేసి దీనికి ఎండోమెంట్కి అప్లై చేస్తే వాళ్ళు ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత దీనికి కొంచెం శాంక్షన్ చేసేసి మన కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నమాట. అంతకంటే ముందు 20 ఎకరాలు అని అన్నాము. ఏ పేపర్లు లేవండి, ఎందుకంటే ఏది కూడా గుళ్ళో ఏది మిగలలేదు. విగ్రహాలతో సహా అన్ని పోయిన తర్వాత కూడా మళ్ళీ మనం అన్ని తెచ్చుకొని కొత్తలు తెచ్చుకొని 60 ఆ టైంలో అది ప్లేగ్ కంటే ముందు కాలంలోనే మళ్ళీ విగ్రహాలు తెచ్చుకొని మళ్ళీ మనము ప్రతిష్ట. కానీ మూలస్వామిని ఎవరు ఏం చేయలేదు కాబట్టి ఆయన అప్పటి నుంచి కూడా నాకు తెలిసి ఈ 1361, 67 అనేది పేపర్లో మాకు తెలిసినంత వరకు మాత్రమే. అది ఎప్పుడు వెలిసిండ్రో ఆ స్వామి ఏ శతాబ్దం చెప్పేసి ఆ స్వామి ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి కార్తీక మాసంలో ఉత్సవాలు, సీతారామ కళ్యాణము, ధనుర్మాసంలో హోమం కూడా 30 రోజులు కూడా హోమం కూడా చేస్తాం. అక్కడ స్పెషల్గా హోమశాల కట్టించేసి హోమం కూడా చేస్తున్నాము. ఆ విధంగా భక్తులు కూడా ప్రతి శనివారము ఉదయం 8 నుంచి 9:30 వరకు విష్ణు సహస్రం పారాయణము, లక్ష్మీ అష్టోత్తరాలు, ఆ తర్వాత తిరుపావేలో ప్రతి ఒక్క నెలకు ఒక శ్లోకం యొక్క తాత్పర్యంతో పాటు ఒక 50 మంది వస్తారు. వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఈ పక్కన వాళ్ళు కూడా ఎవరు ఏ కులము అని కాదు, అందరు కూడా ఆ తిరుపావి అసలు తమిళ చదవడం చాలా కష్టం, కానీ వీళ్ళు తిరుపావి చదవగలుగుతారు. ఇక్కడ ఇంటి నుంచి ఒక్కొక్కరు ఇంటికి చదవగలుగుతారు. వాళ్ళకి చదువు కూడా రాయడానికి రాదు, కానీ తిరుపావి చదవగలుగుతారు. నాకు ఏంటంటే మనం ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెలలో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సంవత్సరంలో మళ్ళీ ఇప్పుడు 6వ శ్లోకం నడుస్తుంది. 6వ శ్లోకం యొక్క భావం చెప్పేసినాను. దాని యొక్క మళ్ళీ డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. ప్రతి సంవత్సరం నడుస్తున్నది బాగా అయిందండి. సీతారామ కళ్యాణము, గోదా కళ్యాణము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇదే విధంగా చాలా భక్తులు సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు కూడా కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కూడా వస్తున్నారు. బ్రహ్మోత్సవాలు ఏ టైంలో? కార్తీక శుద్ధ ద్వాదశి నుంచి బహుళ పాడ్యమి వరకు జరుగుతాయి. 5 రోజులు పంచరాత్రోత్సవం. దాంట్లో 3వ రోజు కళ్యాణము, 4వ రోజు అంటే పున్నమి రోజు, కరెక్ట్ పున్నమి రోజు ఇక్కడ మనకు అది రథయాత్ర. ఇక్కడ పక్కన మనకు బావి కోనేరు ఉంది కదా, అది సహజంగానే ఆ ఒట్టి అనే తర్వాత అది ఏమైపోయింది, ఆమె తదనంతరము ఒట్టి వాళ్ళు వచ్చిందనమాట. అయ్యో
మా వంశం వాళ్ళే ఇక్కడ చెప్పేసి వాళ్ళు కోమట్లు కాబట్టి ఆ శివాలయం వాళ్ళే ఏర్పరచుకున్నారు. ఆ శివాలయం కూడా మన శివాజీ గారు వచ్చిపోయినట్టు కూడా చెప్తారు. అది నిజమే, ఎందుకంటే ఆకారము ఆయన చేసి దగ్గర నుండి కట్టించినట్టు మంచి కనిపిస్తుంటది అనమాట. అవును, ఆ పైన శివాలయం ఆకారం అది ఈ విధంగా ఉండదు. అది దాని ఆకారం మొత్తం కూడా మహారాష్ట్ర స్టైల్లోనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుండి కట్టించింది అది. ఆ విధంగా మీరు భక్తులు కూడా మీరు చెప్పండి, ఇంకా భక్తులు వచ్చేటట్టు చేయగలండి. నమస్కారం. జై శ్రీరామ్. ఇదే ఆలయమునకు కుడి వైపున గల రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి ఉత్సవ విగ్రహాలు. శ్రీరామనవమి సందర్భంగా ఈ ఉత్సవ విగ్రహాలకే ఇక్కడ ఘనంగా కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ గుహలోనే వట్టిమాత తపస్సు చేసుకున్నది మరియు అలివేలుమంగ పద్మావతి అమ్మవార్లు శ్రీదేవి భూదేవి రూపంలో స్వయంభూగా ఆ మాత కోసం వెలిసినది. ఇక్కడ ఇది ఎవరి సొమ్ము? చిరు మందహాసంతో శ్రీదేవి అమ్మవారు మరియు ఇదే గుహలో ఇంకొక వైపున భూదేవి అమ్మవారు అద్భుతమైన ముఖ వర్చస్సు. ఇక్కడ ఈ అమ్మవార్లను చూస్తుంటే మాటల కందని ఆనందం, చెప్పనలవి కాని ఆధ్యాత్మిక అనుభవం ఇది. చూసి తరించాల్సిందే. చిరు మందహాసంతో ఉన్న దివ్య మాతృమూర్తుల దర్శనం ఇది. లో కుడివైపు ఉన్న ఈ జమ్మి చెట్టు కింద హనుమంతుల వారు వెంచేసి ఉన్నారు. మరియు ఆ కాలం నాటి నాగబంధం ఒకటి ఇక్కడ దర్శనం వస్తుంది. హనుమంతుల క్షేత్రపాలకుడైన హనుమంతు దర్శనం ఇది. ఈ జమ్మి చెట్టు క్షమీ వృక్షం. ఇప్పుడు మనం ఇది వెనక చూస్తున్నాం కదా. పురాతన ఆలయాలే ఈ ఆలయ స్తంభాలను పైకప్పును బట్టి మనం నిర్ణయించుకోవచ్చు దీని కాలం. మహాదేవుడి దర్శనం.
శివాయ. ఓం నమ శివాయ. ప్రాకార మంటపము, ఆనాటి శివాలయం మరియు ఆలయ చరిత్రకు సాక్షిభూతంగా నిలుస్తున్న పెద్ద పెద్ద బండరాళ్ళు ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇదే బండరాళ్ళ కిందట మనకు నెలకొని ఉన్న సహజ సిద్ధమైన బావి, నీటి ఊటను బావిగా మలిచారు. సర్వకాల సర్వావస్థల యందు ఈ నీరు అలాగే నిలిచి ఉంటుంది. మెట్లు అయితే బాగానే ఉన్నాయి, కొంచెం ఆకులు పడ్డాయి. సో మెయింటెనెన్స్ లేదు, కానీ వాటర్ మాత్రం చాలా బాగుంది, ప్యూర్గా ఉంది, పర్వాలేదు, బాగుంది. ఇదే బావి లోపల బ్రహ్మోత్సవాల చివరి రోజులో చక్రస్నానం ఇందులోనే సుదర్శనాథ్ వారికి గావిస్తారని ఆలయ అర్చకులు మనకు చెప్పారు. స్వామివారి ఆలయ ఉద్యానవనం ఇక్కడ ఉంది. ఇందులో రకరకాల పూల చెట్లు, పళ్ళ చెట్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి. శివాలయం పక్కనే మనకు ఇదే ఆలయ ఆవరణలో మనకు దానిలో ఎడమ వైపున ఇంకొక బావి ఉంది. ఆనాటి వ్యవసాయ పనుల కోసం అని ఈ ఆలయ అవసరాల కోసం దీన్ని వాడేవారు, మిగతా అవసరాల కోసం. ఇందాక మనం చూసిన కోనేరు మాత్రం స్వామివారి చక్రతీర్థాలకు దానికి వాడేవారు. ఇదైతే అంత పాడుపడిపోయింది, కూలిపోయింది బాగా. మెట్లు కూడా అంత మెయింటెనెన్స్ ప్రాపర్గా లేదు. ఇది ఇక్కడ 50 కంటే ముందు కూడా రికార్డ్ చేయండి. 50 కంటే ముందు కూడా అనంతాచార్యులు అంటే మా ముత్తాత గారు, ఆయన ఆయుర్వేద వైద్యులు. అప్పటి వరకు కూడా ఇక్కడ ఆయుర్వేద వైద్యంతో పాటు ఇక్కడ వృద్ధాశ్రమంలో ఉండే అనమాట. ఇప్పుడు కొంచెం ఏమీ రాకుండా అవన్నీ ఏర్పాటు చేసినాము. ఇది మొత్తం ధర్మశాల. ఇది స్వామి మీరు కూడా సర్టిఫైడ్ ఆయుర్వేద డాక్టర్ అని విన్నాను. చూసారా, మన డాక్టర్ గారు కూడా దేవుడికి సేవ చేస్తూ ఉన్నారు. అలాంటిది మనము ఈ ఆలయానికి రాకుండా ఉండడం అంటే అస్సలు కాదు. పైకి వెళ్తే ఇంకొంచెం నీట్గా అనిపిస్తుంది. ఇది ఇక్కడ చాలా పెద్ద. ఇందులో ఎవరైనా ఉన్నారా అంటే? నేను ఆయుర్వేద మందులు తయారు చేస్తాను. ఓకే ఓకే. ఆనాటి చరిత్రకి సాక్షిభూతం మన ఈ కొండరాళ్ళు. ఆ కొండ మీద ఒక రాడు ఉంది. ఇక్కడ రాడు కనిపిస్తుంది రాడు. నేను 7వ క్లాస్ దాకా కూడా అక్కడ జెండా పెట్టాను పైన. ఎప్పుడైతే గొడవలు అనేది చూడండి, అప్పటి నుంచి చాలా కష్టమై ఇక్కడ పెట్టడం. అప్పటి నుంచి పెట్టలేదు. చేద్దాంరా బాబు, ఉందామా పోదామా అన్నట్టుండే మాకు అసలు. ఆ గోడ మన కాంపౌండ్ వాళ్ళు వెనకాల కనిపిస్తుంది, జాలి ఉన్న మన కాంపౌండ్ వాళ్ళు అన్నీ చూసుకో.
ममवर्चसत्पितॄणां श्रोत्रुं चक्षुन्मनः देवी हिरण्यगर्भिणी देवी प्रसूभरी सदने सत्यायने सीता समुद्रवती सावित्री अनो देवी मह्यहि महोदरणि महोज्जनिष्ठक शृङ्गे शृङ्गे यज्ञे यज्ञे विभीषणी इन्द्रपत्नी व्यापिनी सरसिजैः वायुमती जलशयिनी श्रियन्था राजा सत्यन्तोपरिमेदिनी सोपरितत्तङ्गाय विष्णुभक्तीं महीं देवीं माधवीं माधवप्रियां लक्ष्मीं प्रियसखीं देवीं नमाम्यच्युतवल्लभा।